నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ సూక్తాన్ని ఏ విధంగా పఠించాలో, శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే, కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే శ్రితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం అంటూ లక్ష్మీదేవిని మనం కీర్తిస్తాం. శ్రీ సూక్తంలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే, లక్ష్మీదేవిని స్మితాం అంటూ ఈ శ్లోకంలో కీర్తిస్తున్నాం. స్మితాం అంటే చిరుమందహాసంతో ఉండేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఏ గృహంలో అయితే స్త్రీలు చిరునవ్వుతో ఉంటారో ఆ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం నిలిచిపోతుంది. హిరణ్య ప్రాకారం అంటే బంగారపు రంగు కోటలో నివసించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. లక్ష్మీదేవి బంగారంతో చేసిన కోటలో నివసిస్తుందని, లక్ష్మీదేవిని పూజిస్తే బంగారం కొనుక్కునే యోగం లభిస్తుందని దీనిలో ఉన్న అంతరార్థం. ఆర్ద్రాం అంటే కరుణాస్వరూపిణి, దయగల తల్లి అని అర్థం. అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పులు చేసినా ఆ తప్పులు క్షమించేటటువంటి తల్లి కాబట్టి ఆర్ద్రాం అంటూ ఇక్కడ కీర్తిస్తున్నాం. జ్వలంతీం అంటే తేజస్సుతో కూడినది అని అర్థం. లక్ష్మీదేవి స్వారోచిష అనే మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్ల అద్భుతమైన తేజస్సును కలిగి ఉంటుంది కాబట్టి జ్వలంతీం అంటూ కీర్తిస్తున్నాం. తృప్తాం తర్పయంతీం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మనకు తృప్తిని కలిగింపజేసేది, తర్పయంతీం ఆనందాన్ని ప్రసాదింపజేసేది అని అర్థం. పద్మే శ్రితాం పద్మవర్ణాం అంటే పద్మంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. పద్మవర్ణాం అంటే పద్మం లాంటి రంగు కలిగినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. పద్మానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పద్మాన్ని పంకజం అనే పేరుతో పిలుస్తారు. పంకం అంటే బురద, అంటే పుట్టడం. బురద నుంచి పుట్టింది కాబట్టి పద్మాన్ని పంకజం అంటారు. బురద నుంచి వచ్చినప్పటికీ బురద యొక్క లక్షణాలు లేకుండా పద్మం ఏ విధంగా వికసిస్తూ ఉంటుందో అదేవిధంగా మంచి చెడు కలిసి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మంచిని మాత్రమే స్వీకరిస్తూ అత్యుత్తమ స్థాయికి ఎదగాలని చెప్పటానికి సంకేతంగా లక్ష్మీదేవి పద్మపుష్పంలో కూర్చొని ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ పద్మే శ్రితాం పద్మవర్ణాం అంటూ ఇక్కడ శ్రీ సూక్తంలో కీర్తిస్తున్నాం. అలాగే తామిహోపహ్వయే శ్రియం అంటూ కీర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఉపహ్వయే అంటే ప్రార్థిస్తున్నాము అని అర్థం. ఇలా సంపదలు అనుగ్రహించేటటువంటి లక్ష్మీదేవిని మా గృహానికి తీసుకురమ్మని, మా గృహానికి ఆహ్వానించమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఎల్లప్పుడూ పద్మంలో కూర్చొని అద్భుతమైనటువంటి సందేశం ఇస్తూ, బంగారపు రంగులో ప్రకాశిస్తూ, మనకు తృప్తిని ఆనందాన్ని కలిగింపజేస్తూ, చిరునవ్వుతో చిరుమందహాసంతో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని అగ్నిదేవుడా మా కొరకు ఆవాహన చెయ్యి, మా గృహంలోకి ఆహ్వానించు అని ప్రార్థించడమే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్త శ్లోకాలు పఠించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కాలభైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. ఒక్కసారి వాడు కూడా మాట్లాడతాడు, తిడతాడో కొడతాడో, నువ్వు వాడు తిట్టాడు పొగడాడు అని రెండు చూస్తుంటావు. ఆ తిట్టు పొగడితే తీసేసి వాడి శబ్దాన్ని పరిశీలించండి. వాడు మాట్లాడగలుగుతున్నాడుగా, మీరు అది పరిశీలించిన మొదలెక్క వాడి తిట్టుని చెవికి ఎక్కదు. అప్పుడు ఒక పని చేయండి, వాడు తిడుతూ ఉంటే శబ్దాన్ని పరిశీలించండి. ఇంత శబ్దశక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? గడగడగడ మాట్లాడుతున్నాడు. ఏ క్షణంలో ఇవన్నీ రూపకల్పన జరిగాయి? వాడికి తెలిసి జరుగుతుందా? వాడికి తెలియట్లేదు. అంటే వాడికి తెలియనిది ఒకటి ఉందన్నమాట. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాడిలో ఈ అఖండమైనటువంటి శరీరానికి అంతటికి చైతన్యం ఇస్తూ లోపల కూడా ప్రకాశిస్తోంది, అదే నాలో ఉంది.
అదే అందరిలో ఉంది. అది పక్క నుంచి వెలుపుతున్న జంతువులో అదే ఉంది. ఇలా చూడడం మొదలుపెట్టి ప్రతివారుల ఆత్మగా ఉంటూ ప్రతివారి దేహ ప్రాణాలన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్న వాడిని చూస్తే ఎవడు ఏకమో వాడే అనేకములందు అఖండముగా వ్యాపించాడు అని తెలుస్తుంది. ఆ మాట జాగ్రత్తగా నాలు, అఖండముగా తెలుసుకోవాలి. ఇక్కడ ఖండాలు కాలేదేనా, అఖండముగా వ్యాపించిపోయాడు. మనం ఎంత నగలు బంగారు ఉపమానం చెప్పినా కొంతవరకే, ఏ నగ కానగ గనక. కానీ మనం ఏకత్వం చూస్తున్నాం ఇప్పుడు. అందుకే ఎక్కువగా మనం కెరటాలు సముద్ర ఉపమానం చెప్పడానికి, ఎందుకంటే కెరటాలు విడివిడిగా కనబడుతున్న అఖండమైన జలం అందులో ఉంది. అది తెలుసుకోవడానికి మనం ఉపమానం వాడుకుంటున్నాం ఇక్కడ. కానీ ప్రతి వారిలో పరమాత్మ నేనున్నానని ముందే ప్రకటించాడు కదా, అహమాత్మ గుడాకేశ. నీకెందుకు డౌట్ అని చెప్పేశాడు. నేను ఎక్కడుంటానో ఎలా ఉంటానో అని చెప్పేశాక వాడిని చూడడం మొదలుపెట్టాం. అయితే వాడు ఎలా ఉన్నాడు? వీడు చేస్తున్న తిట్టు పొగడ్తా రూపంలో ఉన్నాడా, శబ్దముగా ఉన్నాడా? అందుకే ముందు 5 చెప్పాడు. 5 వేరు, ఆత్మ వేరేనా, అలా ఉన్నాడు ఆయన. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అకర్తగానే ఉన్నాడు ఆయన, లేకపోతే ఏదీ లేదు. ఆవిడైతే అకర్తగా ఉంటూ ఇన్ని చేయిస్తున్నాడో ఆ మహానుభావుణ్ణి చూస్తూ ఉండగా అతన్నే చూడడం. అందుకే అవ్యయం అని మాట వేశాడు ఇక్కడ. అవ్యయం అంటే నవ్యేతి స్వాత్మనా ధర్మైర్వా అన్నారు భగవత్పాలు వారు. అంటే ఏదైనా ఒక విషయంతో కలియగానే మన అసలు స్థితి మర్చిపోతాం, అవునా లేదండి? ఇప్పుడు ఇంత చక్కగా వింటూ భగవద్గీత మూడ్లో ఉన్నాం. ఇంటికి వెళ్ళాక ఎవడో ఒక రాజకీయ విషయమో లేకపోతే మరొక లౌకిక విషయం చెప్పగానే మనకు పూర్వవాసంలో దాని మీద గొప్ప ఆసక్తి ఉంటుంది, వెంటనే దాని మీద వెళ్ళిపోతుంది. ఇంత ఎక్కడికి పోయిందో తెలియదు. అంటే మనకి ఈ ధర్మం నుంచి మారిపోయేమో లేదా, ఇలాగ క్షణక్షణం మారిపోతుంటే ధర్మాలు. కానీ పరమాత్మ ఇంత వ్యాపించిన తన ధర్మము నుంచి చెక్కు చెదరకుండా వ్యాపించాడండి. తన ధర్మము నుంచి వ్యయము కాకుండా, అంటే తగ్గుదల తరుగుదల లేకుండా ఉండడాన్నే అవ్యయము అంటారండి ఇక్కడ. ఆయన ధర్మం ఏంటి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సచ్చిదానందం. ఇవన్నీ ఆయన ధర్మము, అంటే ఆయన లక్షణములు. ఈ లక్షణాలు ఎక్కడ చెదరకుండా అంతటా వ్యాపించేట, అది గొప్ప విషయం ఇక్కడ. లేకపోతే ఒకడు మనతో సాంగత్యం చేస్తేనే వాడు చెడిపోవడం గ్యారంటీ అని మనకు తెలిసినప్పుడు, మనలోనే ఆయన ఉన్నప్పుడు ఇవి అంటకుండా ఎలా ఉన్నాడండి? అందుకే ఆయన పరమాత్మ అన్నారండి అన్నాడు ఇక్కడ. అంటే ఆయన పరమాత్మగానే ఇంత వ్యాపించున్నాడు, ఎక్కడ ఏ వికారానికి లోను కాకుండా. అందుకే అవ్యయం. కనుక ఎలా ఉన్నాడు? ఏకం అవ్యయం. అలా భావం ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ భావశబ్దానికి అర్థం ఇక్కడ ఉన్నవాడు అంటే భవనము కలవాడు, భావం, భవనస్య భావం. అంటే పరమాత్మ భావం అని అర్థం ఇక్కడ. భావం అనగా పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన స్వరూపం ఎలాంటిది? ఏకం అవ్యయం. విభిన్నముగా కనబడుతున్న సర్వభూతములయందు ఏకముగా అవ్యయముగా ఎవడు వ్యాపించాడో వాడినే చూసే ప్రవృత్తి లక్షణం ఎవడికుందో ఆ జ్ఞానం పేరు సాత్విక జ్ఞానం. వాడు ఎలా చూస్తారంటే అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు. విభక్తము అంటే విడివిడిగా ఉన్న వాటి యందు, అవిభక్తం విడవకుండా ఉండేవాడు, విడిపోకుండా ఉండేవాడు. 2 విధాలు ఇక్కడ. విడవకుండా విడిపోకుండా విడివిడిగా ఉన్న వాటి యందు ఉన్నట్ట. కానీ విడివిడిగా ఉన్న ఉపాధులు, విడిపోకుండా ఉన్నది ఆత్మచైతన్యం. కానీ విడివిడిగా ఉపాధులను చూస్తున్న వీటన్నిటిలో విడిపోకుండా ఉన్నవాడినే చూస్తాడు. ఇది ఎలా అంటే పూసల హారం చూస్తున్నా అన్నిటిలో విడకుండా ఉన్న దారాన్ని చూసినట్లు. ఇది మనకి స్వామి చెప్పాడు ఎలా చూడాలి ఇదివరకు అధ్యాయంలో. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. కనుక మొదట అలా పట్టుకుని వస్తే ఇక్కడ సమాధానం ఆ శ్లోకం మీ నుంచే రావాలి, అప్పుడే చెప్పాడు కదండి అని. అది అధ్యయనం అంటే, అది మననం అంటే, అది స్టడీ అంటే. అటువంటి వాడు స్టడీగా ఉంటాడు, పర్వాలేదు. ఇక్కడ పట్టుకోవాల్సింది అక్కడిదక్కడ చెప్పాడు. కానీ విడివిడిగా చూస్తే పూసలు, అందులో కనబడకుండా అవన్నీ విడిపోకుండా తాను విడివిటి యందు తాను విడకుండా ఉన్నటువంటి వాడెవడు వాడు. అది ఉపాధులు యందు అఖండమై వ్యాపించిన చైతన్యం ఆయన. ఇది చూసే జ్ఞానం పేరేమిటి? సాత్విక జ్ఞానం. ఇది అసలు అన్నిటికంటే గొప్పది కనుక సాత్వికానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు ఆయన ఇక్కడ. అది చూపిస్తున్నాడు. దీని గురించి మనకి శాస్త్రాల్లో అనేక ప్రమాణాలు, ఈ జ్ఞానమే గొప్ప జ్ఞానం అని చెప్పడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయండి. ఒక్కొక్క భగవద్గీత శ్లోకానికి మన ఉపనిషత్తులు కోట్ చేస్తూ ఉంటే వేలాది ఉపనిషత్తులు కోట్ చేయాలి. వేలాది ఎందుకన్నారు అంటే ప్రామాణికంగా మనకు దొరుకుతున్న ఉపనిషత్తులు 1008. ఇంకా వాద వివాదాలకు లోనూతూ ఉపాసనాపరమైన ఉపనిషత్తులు ఇంకా చాలా ఉన్నాయి. అది ఎవరికి వారికి ప్రమాణం. కానీ ఏవైతే వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తాయో, వేదము చెప్పిన బ్రహ్మజ్ఞానాన్ని, ఉపాసనని, సత్కర్మని ఒప్పుకుంటాయో ఆ ఉపనిషత్తులన్నీ మనకు ప్రమాణములే. అలాంటివే 1008 కనబడుతున్నాయి. అందులో మళ్ళీ 108 అంటారు. అందులో వాక్యాలు చూస్తే ఎన్ని వేలు వస్తాయండి ఇక్కడ? అన్ని వేల వాక్యాలు ఒక్కొక్క శ్లోకంలో దట్టించి ఇచ్చిన కృష్ణ పరమాత్మకు మనం నమస్కారం చేసుకోవాలి. అందుకే సర్వోపనిషదో గావ దొగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనే మాట సామాన్యమా?
అందుకే భగవద్గీతలు, ఉపనిషత్తులు ఒక్కొక్క దానికి ప్రమాణం చూపించవచ్చు. అలాంటి వేదాంత శాస్త్రాల్లో అనేక వాక్యాలు కనబడుతుంటాయి ఇలాంటివి. అందులో ఒక చోట కనబడుతుంది, ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత. భూతే భూతే అంటే ఈ ప్రాణయందు ఆ ప్రాణయందు అని చెప్తూ ఇన్ని ప్రాణుల యందు భూతాత్మ. ఎందుకంటే ఏ భూతమైన ఒక మాట అంటుంది, నేను నేను అంటుంది. ఆ నేనుగా ఉన్నది ఆత్మవస్తువు. ఆ నేనుకి ఉపాధి లక్షణాలు తగిలించి మాట్లాడుతున్నాను. నేను నలుపు, నేను తెలుపు, నేను ఎరుపు, నేను పొట్టి, నేను పొడుగు. ఇందులో నేను మారకుండా వెళుతుంది ఇక్కడ. కానీ ఉపాధి ధర్మాలు మారుతున్నాయి కానీ నేను మారట్లేదు కదా. ఎందుకంటే నేను ఆత్మను ఆధారం చేసుకున్నది కానీ మారదు. ఆ మారని నేను దేన్ని ఆధారం చేసుకుందో దాన్ని అన్నిట్లో చూడగలగడం, అది అవిభక్తం విభక్తేషు. అది ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకధా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్ అన్నాడు. ఇక్కడ ఉపమానం అక్కడ చెప్పారు, జలచంద్రం. ఇలాంటి ఉపమానాలు మనం ఇప్పటివరకు చాలా చెప్పుకున్నాం. జలచంద్రవత్ అంటే ఒకే జలంలో అనేక అలలు వస్తున్నప్పుడు అలకో చంద్రుడు కూడా కనబడే అవకాశం ఉందండి. ఒక్కొక్క కెరటంలో ఒక్కొక్క చంద్రుడు కనబడతాడు. దీని బట్టి ఎన్ని చంద్రులు ఉన్నట్లు? ఇన్ని కెరటాల్లో ఎన్ని చంద్రులు ఉన్నారా నాయన అంటే ఒక్క చంద్రుడు ఇన్ని కెరటాల్లో కనబడుతున్నారు. అనేకత్వం ఉపాధి ధర్మం, ఏకత్వం పరమాత్మ ధర్మము. ఆ ధర్మం చెదరకుండా అవ్యయుడే వ్యాపించి ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని ఏమంటారంటే తజ్ఞానం అద్వైతాత్మ దర్శనం అన్నారు భగవత్పాల్ వారు. దీన్నే అద్వైతాత్మ దర్శనం అంటే ఒక్కదాన్ని చూడడమే అద్వైతం. అప్పుడు అద్వైతం ఎందుకనండి అండవండి, ఏకం అంటే సరిపోతుంది కదా. అద్వైతం అని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ద్వైతము కానిది అద్వైతం. ఈ మాట ఎందుకనడం? ఏకం అంటే సరిపోతుంది కదా అంటే సరిపోదన్నారు ఆయన. ఎందుకంటే నీకు ద్వైతము కనబడుతోంది కనుక ద్వైతము కాదు అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. కనుక ఎంతవరకు ద్వైతం అనుకుంటావో అప్పుడు నీకు జ్ఞానం బోధించేటప్పుడు ద్వైతము లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పాలి కనుక అద్వైతం అన్నారు ఇక్కడ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమి. బ్రహ్మపురాణం అనేటువంటిది ఈరోజు ప్రారంభించి ఎవరైతే పఠనం చేస్తారో వారికి అద్భుతవంతమైనటువంటి మేధాకారక సంపత్తి పెరిగి తీరుతుంది. ఎందుచేతనంటే బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి కాబట్టి సరస్వతీదేవి బ్రహ్మతో సహా నాలుక మీద ఉండి చక్కటి వాక్శుద్ధిని ప్రసాదింపజేయటానికి ఆస్కారాన్ని ఇస్తుంది. అందుచేత ఈ రోజున బ్రహ్మపురాణం అనేటువంటిది పఠనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడాను మనకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అనేటువంటి ఉద్దేశంతో ఆ చింతామణి ద్వారంలో వెలుగొందేటువంటి రాజరాజేశ్వరి దేవిని చూడటానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడాను ఆ యొక్క చింతామణి ద్వారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడాను స్త్రీలుగా మారితే కానీ ప్రవేశం జరగలేదు. అప్పుడు విష్ణుమూర్తి వైష్ణవిగా, శివుడు శివాణిగా, బ్రహ్మ బ్రాహ్మణిగా మారటం జరిగిందిట. ఈ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ తల్లి కూర్చొని ఉన్నప్పుడు ఆమె పాదాల కింద బొటన వేలులో ఇలాంటి బ్రహ్మలు, ఇలాంటి విష్ణువులు, ఇలాంటి శివులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క విధి నిర్వహణ చేస్తున్నట్టుగా వీళ్ళకి కనిపించింది. అందుచేత ఈ సృష్టి మొత్తానికి కూడాను మూల కారణ స్వరూపిణి ఎవరు అంటే రాజరాజేశ్వరియే అని చెప్పేసి భావన చేసి వాళ్ళు ఆమె పాదాలకు నమస్కారం చేసి బయటికి వచ్చి వాళ్ళ యొక్క విధి విధానాన్ని వీళ్ళు పాటిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున బ్రహ్మపురాణం అనేటువంటిది కనుక పఠనం చేసినట్లయితే అసలు సృష్టి స్థితిలయం యొక్క ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటి అని చెప్పేసి మనం అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతటి పవిత్రవంతమైనటువంటి సుదినంగా మనమంతా భావిస్తూ
అన్నిటికీ మూల స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి దేవికి శరణాగతి కోరుదాం. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40 తిథి పాడ్యమి రాత్రి 7:21 వరకు, నక్షత్రం అనురాధ ఉదయం 10:07 వరకు, వర్జం మధ్యాహ్నం 3:49 నుంచి 5:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు, మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు, అమృతకాలం రాత్రి 1:35 నుంచి 3:13 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం నడిచే దేవుడుగా ప్రసిద్ధి పొందినటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి జయంతి. ఇలా గురువుల యొక్క జయంతికి ప్రాధాన్యం ఏమిటి అంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడానికి విశిష్టమైన దివసాల్లో చెప్పేటప్పుడు స్వజన్మత్రితయేయనే అంటారు. అంటే తన యొక్క 3 జన్మ నక్షత్రాల్లో లేక జన్మతిథులలో అని అర్థం. పుట్టినరోజులు అనమాట. 3 పుట్టినరోజులేంటి అంటే భగవంతునికి గురువుకి తనకు అభేదాన్ని పాటించడం అనేటువంటిది ఏకాత్మ భావన. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రితయ రూపిణే ఆనందాత్మస్వరూపాయ దక్షిణామూర్తయే నమః అన్న రీతిలో అలా ముగ్గురికి అభేదాన్ని పాటించడం వల్ల స్వజన్మత్రితయే అంటే తన యొక్క పుట్టినరోజు, తన గురువుగారి పుట్టినరోజు, అమ్మవారి పుట్టినరోజు అనే విశేషార్థాన్ని చెప్పారు. ఆ కారణంగా గురువు యొక్క పుట్టినరోజున మనం చేసేటువంటి దానం కానీ, సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్నానం కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అంటే నదీ స్నానం, దానం మొదలైనవి. కాబట్టి ఆ ఏకాత్మ భావన చేస్తూ వారి నుంచి సర్వ సత్ఫలితాలను, జ్ఞానాలను పొందే అవకాశం ఉంటుంది ఏకాత్మ భావన వల్ల. అలాగే ఈరోజు మరో విశేషం శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించడం, లక్ష్మీ హృదయ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవాన్ని పారాయణ చేయడం మొదలైనవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తుంటాయి. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అసలు సీతారాములిద్దరూ విడిగా ఉండడం అన్న మాట లోకంలో ఉండదు. ఎందుచేత అంటే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గరే ఉంటే ముహూర్త కాలం కూడా వీళ్ళిద్దరూ బ్రతకరు.
సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది. అందుకు వీళ్ళు అన్యోన్యమైన దాంపత్యం అయింది. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఈ శ్లోకం లేకుండా శుభలేఖ వెయ్యరు సంప్రదాయం. ఎందుకో తెలుసా? దాంపత్యం అంటే సీతారాములే, వాళ్ళిద్దరే దంపతులు. ఎందుకంటే మనుష్యులుగా వచ్చి అన్యోన్య దాంపత్యం అంటే పక్క పక్కన కూర్చున్నంతసేపు సంతోషంగా ఉండడం కాదు, అంత కష్టం వచ్చినా ఆయన మీద ఎంతమంది కాంతలు వ్యామోహం చెందిన సీతమ్మ యందు వినా నా కామము వేరొకరి యందు లేదు అని నిలబడిన మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంతటి రావణాసురుడి ఐశ్వర్యమంతా చూపించిన అంత కష్టంలో ఉన్న మనసులో కూడా అన్యభావన పొందనటువంటి తల్లి సీతమ్మ. వాళ్ళిద్దరి మనసులు అలా కలిసి ఉంటాయి ఎప్పుడు. అందుకే దాంపత్యం అంటే సీతారాములే. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రామాయణం మీద ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఏ ఇంట శుభలేఖ సీతారాముల మీద శ్లోకం లేకుండా వెయ్యకూడదు, అది దోషమని చెప్పారు. పెద్దలు తమ బిడ్డలకు అనుకూల దాంపత్యం కావాలని కోరుకుంటే తప్పకుండా సీతారాముల మీద శ్లోకంతోటే శుభలేఖ ఉండి తీరాలి అని. కాబట్టి దాంపత్యం అంటే సీతారాములే. స్వామి హనుమ యొక్క తీర్పు అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అపి జీవతి. ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది, అందుకు బ్రతికున్నారు. ఏమి దాంపత్యం సీతారాములంటే? అసలు శ్రీరామాయణము దాంపత్యములు అని ఒక ప్రసంగం చేశామనుకోండి. గౌతముడు అహల్య, రావణుడు మండోదరి, తారావాలి, రుమ సుగ్రీవుడు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి, సీతారాములు. అందరిలో చిన్నవాళ్ళు ఎవరు? సీతారాములు. అసలు దాంపత్యం అంటే ఏమిటో సీతారాములే. అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణము దాంపత్య వైభవము అని ముహూర్తాలకు ముందు ప్రసంగం చేస్తే అసలు దాంపత్యం అంటే ఇదిరా అని అర్థం అవుతుంది, ఇలా బ్రతకాల్లా ఉందనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కర్లేని ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడుకునే దంపతుల్ని చూస్తే రామాయణం చూస్తే అసలు దంపతులు ఎలా మాట్లాడుకోవాలో ఒకళ్ళతో ఒకళ్ళు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు. అసలు చాలా చోట్ల మాట్లాడుకోరు. ఆయన సీత అంటే ఆవిడకి అర్థమైపోతుంది, తెస్తున్నా ఉత్తరీయం అంటుంది. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అని ఒక అద్భుతమైనటువంటి విషయం. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. వలవల 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 ఏడి చేస్తున్నారా అన్నట్టుగా కళ్ళంబట ధారలుగా నీళ్లు పడిపోతున్నాయి హనుమకి. ఎందుకు అంటే లోపల ఆత్మని పరదేవతాస్వరూపంగా దర్శనం చేసినటువంటి యోగి యొక్క ఆనంద భాష్పాలు కందుల వెంట ఇలా కారిపోతుంటాయి. అందులో ఇక కదలిక ఉండదు. ఆ ధ్యానంలో, ఆ సమాధి స్థితిలో కందుల వెంట నీరు కారిపోతుంటుంది. అందుకే విలలాపహ, ఏడుస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, ఏడవట్లేదు. అవి ఆనంద భాష్పాలు. ఒకటి మహాతల్లి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనమైనటువంటి ఆనంద భాష్పాలు కాదు కాదు. ఆ తల్లి యొక్క దైన్యాన్ని చూసి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు కాదు కాదు. మా రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత గొప్పదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు అబ్బా అని పొందినటువంటి ఆనందం బాహ్యంలో కథాపరంగా కాదు కాదు. ఆ తల్లి యొక్క రూపాన్ని చూస్తే ఇంత కష్టంలో ఉండి కన్నెర్రబడలేదే, ఏమి ఓర్పు నా తల్లిది, ఆ తల్లికిచ్చిన కితాబు కాదు కాదు. ఒక యోగి ఆ జగన్మాత దర్శనం చేసినప్పుడు అంగప్రత్యంగములలో ఉండేటటువంటి కాంతుల యందు తాదాత్మ్యత చెందినప్పుడు ఆనందం లోపల పట్టక పైకి ఉబికి నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తీర్థాల ఫలితాన్ని, గుణాలను, ఉత్పత్తిని పూర్తిగా చెబుతున్నాను. చెప్పనైనా వీటి గురించి వినటం వల్ల పుణ్యం లభిస్తుంది. విశేషాలను విను. ఓ మహారాజా, బలదేవుడు ముందుగా ఋత్విక్కులతోనూ మిత్రులతోనూ విప్రులతోనూ కలిసి ప్రభాస తీర్థానికి చేరాడు. ఆ తీర్థంలోనే క్షయతో బాధపడుతున్నటువంటి చంద్రుడు శాప విముక్తిని పొందాడు. మళ్ళీ తేజస్సును పొంది జగత్తునంతా ప్రకాశింపజేస్తున్నాడు. అలా చంద్రుణ్ణి ప్రభాసింపజేసినందువల్ల ఆ తీర్థం లోకంలో ప్రభాస తీర్థంగా ప్రసిద్ధికెక్కింది అన్నాడు. అప్పుడు జనమేజయుడు ఆ విషయాన్ని పట్టుకొని ఇలా అడిగాడు, ఓ పూజ్యుడా, చంద్రుడు క్షయరోగానికి ఎలా గురి అయ్యాడు? అవును కదా, ప్రభాస తీర్థంలో మునిగి మళ్ళీ ఎలా పుష్టి కలవాడయ్యాడు? నాకు ఈ కథను వివరంగా చెప్పు అని అడిగాడు. చాలామంది అక్కడ రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దక్షుడు 27 మంది కుమార్తెలు పుట్టారు దక్షుడికి. ఆ 27 మందిని ఆయన చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ చంద్రుడి భార్యలు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. నక్షత్రాల్లో సంబంధం ఉండటం వల్ల వారికి ఆ పేర్లు ప్రసిద్ధి చెందాయి. వారంతా విశాల నేత్రాలు గలవారు. రూపంలో లోకంలో సాటిలేని అందగత్తెలు. వారిలో రోహిణి రూప సంపదతో అందరినీ మించుంది. దాంతో చంద్రుడు రోహిణి అంటే ఎంతో ఇష్టపడేవాడు. ఆమెపై ప్రీతిగా ఉండేవాడు. చంద్రుడి మనస్సుకు రోహిణి బాగా నచ్చింది. అందువల్ల చంద్రుడు ఎప్పుడూ ఆమెతోనే ఆనందిస్తూ ఎక్కువగా ఆమె దగ్గరే ఉండేవాడు. దాంతో మిగతా భార్యలు ఎంతో కోపించారు. వారు వెంటనే తమ తండ్రి అయినటువంటి దక్షుడు వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు, ఓ తండ్రి, చంద్రుడు మాపై ప్రేమ చూపించడం లేదు, మాతో సరిగ్గా ప్రవర్తించడం లేదు, మాతో ఉండటం లేదు, ఎప్పుడూ రోహిణీ చెంతనే ఉంటున్నాడు. ఇక మేము అతడి వద్ద ఉండము. ఇక్కడే నీ దగ్గరే ఆహార నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తూ ఉంటామన్నారు. ఆ మాటలు విని దక్షుడు కంగారు పడ్డాడు. వారినంతా ఓదార్చాడు. తర్వాత చంద్రుడితో, ఓ చంద్ర, భార్యలందరితోనూ సమానంగా ప్రవర్తించు. అలా ఉంటేనే నీకు పెద్ద పాపం అంటకుండా ఉంటుంది. నా మాటను బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. చంద్రుడు మామగారి మాటలు విని సరే అన్నాడు. తర్వాత దక్షుడు తన కుమార్తెలను పిలిచి ఇలా అన్నాడు, ఓ అమ్మాయిలు, నేను అల్లుడి గారితో మాట్లాడాను. మీ కాపురాన్ని చక్కదిద్దాను కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటాడు. కనుక మీరు చంద్రుడి వద్దకు వెళ్ళండి. అతడు నా మాట విన్నాడు. మీ అందరితోనూ ప్రేమతో ఉంటాడు అన్నారు. కుమార్తెలందరూ ఆ మాటలు విని సంతోషిస్తూ బాగుంటాడని చెప్పేసి చంద్రుడి భవనానికి వెళ్ళారు. అయినా చంద్రుడు వారిని ఆదరించలేదు, ప్రేమంగా పలకరించలేదు. మళ్ళీ యథావిధిగా రోహిణితోనే ఉండసాగాడు. రోహిణి మీదే ప్రేమను కనపరిచాడు. ఎప్పుడూ ఆమె దగ్గరే ఉన్నాడు. ఆ ప్రవర్తనకు దక్షుడు కుమార్తెలందరూ ఎంతో బాధపడ్డారు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఓ తండ్రి, మా కోరికను తీర్చండి. మేము చంద్రుడి వద్ద ఉండలేం. నువ్వు ఎంతగా నచ్చజెప్పి పంపించినా కూడా అతడు మమ్మల్ని ఆదరించటం లేదు. మీ అల్లుడు కనుక మేము నీకు సేవ చేస్తూ మీ దగ్గరే ఉంటాం. మాకు అనుమతి ఇవ్వండి. చంద్రుడిని నీ మాట లెక్కలేదు చంద్రుడికి. కనుకనే అతడు నీ మాట పాటించటం లేదు. మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. ఆ మాటలు విని దక్షుడు అతడితో నేను మాట్లాడుతాను అంటూ మళ్ళీ వారిని ఓదార్చాడు. చంద్రుడిని పిలిచి ఇలా అన్నాడు, ఓ చంద్ర, నీ ప్రవర్తన మార్చుకోమని నీకెంతగానో చెప్పాను. ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? నీకు భార్యలందరూ సమానమే కదా, వారిని ఎందుకు అనాదరిస్తున్నావు? నువ్వు ఈ రోజు నుంచి నీ భార్యలందరినీ సమానంగా కనుక చూడలేకపోతే నిన్ను నేను శపిస్తాను అన్నాడు. చంద్రుడు మళ్ళీ అలాగే మామగారు, నేను మీ మాట వింటాను అని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు.
దక్షుడు తన కూతురులను చంద్రుడి వద్దకు మళ్ళీ పంపించాడు. మళ్ళీ చంద్రుడు యథావిధిగా తన ఇష్ట ప్రకారమే నడుచుకున్నాడు. మామగారి మాటలను లెక్క చేయలేదు. రోహిడితోనే నివసించాడు. దానిని మిగిలిన భార్యలు గమనించి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలదించుకొని ఇలా అన్నారు, తండ్రి, మాకు నువ్వే శరణం. నువ్వు ఎంత చెప్పినా చంద్రుని వినటం లేదు, మాతో ఉండటం లేదు, కనుక నువ్వే మమ్మల్ని కాపాడు. అతడెప్పుడూ రోహిణితోనే ఉంటాడు. అతడికి మాతో స్నేహం చేయాలని ఇష్టం లేదు, కనుక దయచేసి చంద్రుడి బుద్ధి మార్చు, అతడు మాతో ఉండేలాగా చూడన్నారు. ఆ మాటలు విని దక్షుడు ఎంతో కోపించాడు. ఎంతగా చెప్పినా చంద్రుడు తన మాట వినటం లేదని గ్రహించి వెంటనే చంద్రుడు క్షీణించాలని క్షయను సృష్టించాడు. ఆ క్షయ వెంటనే చంద్రుడిలోకి ప్రవేశించింది. దాని ప్రభావంతో చంద్రుడు రోజు రోజుకు క్షీణించసాగాడు. అందుకు చంద్రుడు ఎంతో బాధపడి క్షయ నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎన్నో యాగాలు చేశాడు. అయినా విముక్తుడు కాలేదు. దక్ష ప్రజాపతి శాపం అంత అమోఘంగా పనిచేసింది. చంద్రుడు క్షీణిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఔషధులు పుట్టలేదు. ఔషధులకు చంద్రుడు అధిపతి కదా. ఇప్పుడు ఆ చంద్రుడే జబ్బు బారిన పడ్డాడు కదా. దాంతో ఔషధాలన్నిటినీ రుచి, రసం, ప్రభావం నశించిపోసాగాయి. అన్నీ క్షీణించాయి. ఈ ఔషధుల మీదనే ప్రజల బ్రతుకు ఆధారపడి ఉంటుంది కదా. అందుచేత ప్రజలు కూడా నశించిపోసాగారు. అలా ఒక పక్క చంద్రుడు క్షీణిస్తూ ఉంటే మరో పక్క ప్రజలు కూడా క్షీణించిపోస్తున్నారు. దీనిని దేవతలు గమనించారు. వెంటనే చంద్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ చంద్రదేవా, ఏమిటిది నీ రూపం ఇలా ఎందుకు మారిపోయింది? నువ్వెందుకు వెలగటం లేదు? నీకేమైంది? ఎవరి వల్ల నీకు ఈ కష్టం కలిగిందో చెప్పు. నీ ద్వారా విషయాన్ని విని ఆ తర్వాత చేయవలసిన పని చేస్తామన్నారు. వెంటనే చంద్రుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. దక్షుడి వల్ల తనకు క్షయవ్యాధి సంక్రమించిందని చెప్పాడు. ఆ మాటలు విని దేవతలు వెంటనే దక్షుడి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు, ఓ మహర్షి, అనుగ్రహించండి, చంద్రుడి శాపాన్ని ఉపసంహరించండి. చంద్రుడు క్షీణిస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇలా చంద్రుడు క్షీణించటం వల్ల ప్రజలు కూడా క్షీణిస్తున్నారు. చంద్రుడి వల్లే ఔషధులు, తీగలు, వివిధ బీజాలు కూడా నశించకుండా ప్రజలు బ్రతకటానికి ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు అవి నశించిపోతున్నాయి. అవి నశిస్తే మేము నశిస్తాం. మేము లేకపోతే ఈ జగత్తే ఉండదు. ఇంతగా ప్రతి ఒక్కటి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. ఒకటి నశిస్తే మరొకటి నశిస్తుంది. తర్వాత మూలానికే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించి చంద్రుణ్ణి అనుగ్రహించండి అని ప్రార్థించారు. వెంటనే దక్ష ప్రజాపతి దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నా ఈ శాపాన్ని నేను ఉపసంహరించలేను, నాకు వీలు కాదు. అయితే ఏ శాపమైనా తొలగటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉండాలి. అప్పుడే శాపం తొలగుతుంది. ఇప్పుడు ఆ కారణం ఏమిటంటే చంద్రుడు తన భార్యలందరి విషయంలో ఎప్పుడూ సమానంగా ప్రవర్తించాలి. అప్పుడే అతడికి రోగం కుదురుతుంది. ఇప్పుడు చంద్రుడు శ్రేష్టమైన సరస్వతీ తీర్థంలో మునిగితే మళ్ళీ వృద్ధి చెందుతాడు. ఇది సత్యం. మాసార్థంచ క్షయం సోమఘ, మాసార్థంచ క్షయం సోమఘ, నిత్యమేవ గమిష్యతి, నిత్యమేవ గమిష్యతి, మాసార్థం తు సదా వృద్ధిం, సత్యమేతత్ వచో మమ, సత్యమేతత్ వచో మమ. అయితే చంద్రుడు నెలలో సగం రోజులు ఎప్పుడూ క్షీణిస్తూ ఉంటాడు. మిగిలిన సగం రోజులు వృద్ధి చెందుతూ ఉంటాడు. ఇది నెలలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆరాధయతు దేవేశం తతః కాంతి మవాప్స్యతి. చంద్రుడు పశ్చిమ సముద్రానికి వెళ్ళి సరస్వతీ నది కలిసే చోట
శివుణ్ణి ఆరాధించాలి, అప్పుడే అతడు తిరిగి తన కాంతిని పొందుతాడు అన్నాడు. వెంటనే చంద్రుడు మామగారి మాట ప్రకారంగా సరస్వతీ నది యొక్క ప్రథమ తీర్థమైన ప్రభాస తీర్థం వద్దకు వెళ్ళాడు. అప్పుడు అమావాస్య రోజున ప్రభాస తీర్థంలో మునిగాడు. లోకాలను ప్రభాసింపజేసే తన కాంతిని మళ్ళీ పొందాడు. దేవతలందరూ కూడా మళ్ళీ చంద్రుడితో సహా కాంతిమంతులయ్యారు. చంద్రుడితో కలిసి అందరూ దక్షుడి వద్దకు వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు దక్షుడు దేవతలందరినీ వారి వారి స్థానాలకు పంపించాడు. తర్వాత ప్రేమగా చంద్రుడితో ఇలా అన్నాడు: మముస్తాహ శ్రీయ పుత్ర మాచ విప్రాన్ కదాచన. ఓ చంద్ర, స్త్రీలను కానీ విప్రులను కానీ ఎప్పుడూ పరాభవించకు, అవమానించకు. నా మాట ఎంతో జాగ్రత్తగా పాటించు, వెళ్ళు అన్నాడు. అప్పుడు చంద్రుడు అలాగే వినయంగా నమస్కారం చేసి తన నివాసానికి వెళ్ళాడు. చక్కగా నడుచుకున్నాడు. మిగిలిన భార్యలందరినీ కూడా ప్రేమగా చూసుకున్నాడు. నాటి నుంచి ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఓ మహారాజా, ఇలా చంద్రుడు శాపగ్రస్తుడైన విషయాన్ని నీకు చెప్పాను. ఇది ప్రభాస తీర్థం యొక్క మహిమ. చంద్రుడు ఎప్పుడూ అమావాస్య నాడు ప్రభాస తీర్థంలో స్నానం చేసి కాంతిమంతుడు అవుతూ ఉంటాడు, పుష్టిని పొందుతూ ఉంటాడు. అందువల్లనే దీనిని ప్రభాస తీర్థం అంటారు. చంద్రుడికి ఈ తీర్థం వల్లనే పరమ కాంతి, శాంతి వచ్చింది. ఇది ఈ తీర్థం యొక్క కథ. బలరామదేవుడు దీన్ని సేవించిన తర్వాత చమసోద్భేద తీర్థానికి వెళ్ళాడు. దీనిని ప్రజలందరూ చమసోద్భేదం అనే పిలుస్తారు. ఇక్కడ బలరాముడు యథావిధిగా స్నానం చేశాడు, విశిష్టమైన దానాలు చేశాడు, ఒక రాత్రి నిద్రించాడు. తర్వాత ఉదపాన తీర్థానికి వెళ్ళాడు. అది శుభకరమైన తీర్థాల్లో మొట్టమొదటిది. అక్కడకు చేరితేనే ఫలం సిద్ధిస్తుంది. ఓ జనమేజయ, అక్కడి మట్టి చాలా మృదువుగా ఉంటుంది. అందువల్ల దాన్ని ఔషధులు భూమి అని సిద్ధులు అంటారు. సరస్వతీ నది భూమి మీద కనిపించకోకుండా పోయింది కదా, ఈ ప్రదేశంలోనే అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న సమయంలో బలరాముడు తీర్థయాత్రలు చేశాడు. ఆయన చామసోద్భేద తీర్థం నుండి బయలుదేరాడు. త్రితమునికి సంబంధించిన ఉదపాన తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థం సరస్వతీ నది జలాలతో ఉంటుంది. బలరాముడు అక్కడ నీటిని తాగి స్నాన, ఆచమనం మొదలైన విధులను నిర్వర్తించి ఎంతో ధనాన్ని విప్రులకు దానం చేసి ఎంతో ఆనందించాడు. ఆ ప్రదేశంలోనే ధర్మాత్ముడైన త్రిత మహర్షి నివసించేవాడు. ఆయన అక్కడ గల బావిలో నివసిస్తూ కూడా సోమపానం చేశాడు. ఒక కారణం చేత ఆయన సోదరులు బావిలో ఉన్న ఆయనను అలాగే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. దానితో ఆ త్రిత మహర్షికి కోపం వచ్చి వారిని శపించాడు అన్నాడు. జనమేజయుడు ఆ మాటలు విని వైశంపాయనుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది కదా, నాకు ఉదపాన తీర్థం ఎలా ఏర్పడిందో చెప్పండి. మహాతపస్వి అయిన త్రిత మహర్షి బావిలోకి ఎలా పడ్డాడు? ఆయన సోదరులు ఆయనను ఎందుకు విడిచిపెట్టారు? వారెందుకు ఆయనను పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళారు? అప్పుడు బావిలో పడ్డ త్రిత మహర్షి యాగం ఎలా చేశాడు? యాగంలో సోమపానాన్ని ఎలా తాగాడు? ఇది రహస్యం కాకపోతే చెప్పండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, పూర్వం 3 సోదరులు ఉండేవారు. వారందరూ మహర్షులే. వారి పేర్లు ఏకతుడు, ద్వితుడు, త్రితుడు. అందరూ సూర్యుడి లాంటి తేజస్సు కలవారు. ప్రజాపతితో సమానులు, సంతానవంతులు, బ్రహ్మవేత్తులు. వారు తపస్సుతో బ్రహ్మలోకాన్ని జయించారు. వారి తండ్రి గౌతముడు ధర్మాత్ముడు.
ఆయన తన కుమారులు తపస్సును, నియమాలను, ఇంద్రియ నిగ్రహానికి ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. జీవితమంతము తన కుమారుడు ధర్మనిష్టకు సంతోషించాడు. వారి ప్రేమను, ఆప్యాయతలను అనుభవించి స్వర్గానికి చేరుకున్నాడు. తర్వాత గౌతమ మహర్షిని పూజించేటువంటి రాజులందరూ వచ్చి ఆయన 3 కుమారులను పూజించడం ప్రారంభించారు. అయితే ఆ 3లో చివరివాడైనటువంటి త్రితుడు అంటే 3వవాడు విధి చెప్పినట్లుగా చక్కగా కర్మలు ఆచరిస్తున్నాడు, చక్కగా అధ్యయనం కూడా చేస్తున్నాడు. ఈ కారణంగా త్రితుడు తండ్రిలాగా గొప్పవాడయ్యాడు, శ్రేష్ఠ స్థానాన్ని పొందాడు చిన్నోడు. అందువల్ల మహాత్ములు, మహర్షులందరూ ఆ త్రితటుని పూర్వం గౌతముణ్ణి గౌరవించినట్లుగానే గౌరవించారు, పూజించారు, ఆదరించారు. తర్వాత ఒకనాడు సోదరుడైన ఏక్ ద్వి యజ్ఞం చేయాలని సంకల్పించారు. యజ్ఞం అంటే మాటలు కాదు కదా, ఎంతో ఖర్చుతో కూడిన పని, ఎంతో ధనం కావాలి. అందుకని వారు యజ్ఞానికి ధనం ఎవరు ఇస్తారు? అలా కావాలి కదా, ధనం లేకపోతే మనం యజ్ఞం చేయలేం కదా అని ధనం కోసం చింతించారు. తర్వాత వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు. వాళ్ళు మనం మన తమ్ముడైనటువంటి త్రితుడిని తీసుకొని వెళదాం, యజమానుల వద్ద ధనాన్ని సంగ్రహిద్దాం, ఆ ధనంతో యాగాలను బ్రహ్మాండంగా చేద్దాం, దాంతో అందరికీ శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. అప్పుడు ఆ యాగాలలో మనం పశువులను దానంగా పుచ్చుకుందాం. అవి అన్నీ గొప్ప యాగాలే, మహా ఫలితాలను ఇస్తాయి, అందులో సందేహం లేదు. తర్వాత మనం 3 ఆనందంగా సోమపానం చేద్దాం అనుకున్నారు. తమ కోరిక ప్రకారంగా నడుచుకున్నారు. పశువులను పొందాలని యజమానుల దగ్గరకు వెళ్ళారు. వారి చేత బ్రహ్మాండంగా యాగాలు చేయించారు. వారి నుండి శాస్త్రానుసారం అనేక పశువులను దానంగా పొందారు. ఆ తర్వాత ఆ మహర్షులు తూర్పు దిక్కు వైపు నడుస్తున్నారు. త్రిత మహర్షి ఎంతో సంతోషిస్తూ తన అన్నల కన్నా ముందుగా నడుస్తున్నాడు. ఏకతుడు, ద్వితుడు పశువులను తోలుకుంటూ వెనకాల వస్తున్నాడు. ఇంతలో అన్నలిద్దరికీ అధికంగా ఉన్నటువంటి పశువులను చూసేసరికి చెడుబుద్ది పుట్టింది. ఇలా మాట్లాడుకున్నారు, ఈ పశువులను మనం త్రితడుకి ఇవ్వద్దు, వీటిని మనమే పంచుకుందాం, వీటి నుంచి మనమే లబ్ధి పొందుదాం. అయితే ఇవి త్రితడు దక్కనే దక్కకూడదు, మనకే దక్కాలంటే ఏం చేయాలి? ఈ త్రితుడి అడ్డును మనం ఎలా తొలగించుకోవాలి? వీడు పోతే మనకు బాగుంటుంది, ఇన్ని ధనం, ఇంత డబ్బులు, ఇవన్నీ పశువులు, ఇవన్నీ మనకు కలుగుతాయి, మనం ఇద్దరం పంచుకోవచ్చు. ఏం చేస్తే ఇవన్నీ మన వశమైపోతాయి అని అంతా వారు ఆలోచించారు. ఆ పశు సంపదను చూసి వారిలో ఆశ బాగా పెరిగిపోయింది. పశువులను తోలుతూ దూరంగా ఉన్నటువంటి త్రితుడిని చూస్తూ ఏకతుడు, ద్వితుడు బాగా మాట్లాడుకున్నారు, ఆలోచనలు చేశారు. ఈ పశువుల మూలంగా ధనం ఎంత వస్తుందో ఊహించుకొని బాగా లెక్కలు వేసుకున్నారు. మళ్ళీ ఆ పాపాత్ములు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ త్రితుడికి నోట్లో చదువు ముక్క ఉంది, మనకేమో అంతంత మాత్రంగా ఉంది, కర్మలు ఎలా చేయించాలో కూడా మాకు బాగా తెలుసు, అది మనకు రాదు, వాడికి తెలుసు, ఎక్కడ చెంబు తీసి పెట్టాలో తెలియదు, సమయానుకూలంగా పూలు వేయాలో అక్షతలు వేయాలో తెలియదు. ఇవన్నీ మన త్రితుడికి బాగా వచ్చు, మనకు క్రియ తెలియదు. మంత్రాలు వస్తే ఏం ప్రయోజనం? క్రియ తెలియదు. క్రియతో పాటు మంత్రాలతో పాటు క్రియ 2 ఉండాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.